విద్యా వైద్యానికి రాష్ట్ర సర్కార్ అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని పిలుపునిచ్చారు. ఏపీలో పోతిరెడ్డిపాడుకు గత ప్రభుత్వమే సహకరించిందని ఎంపీ చామల ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ అసత్య ప్రచారాలు చేస్తుందంటూ మండిపడ్డారు. సొంత చెల్లిని ఇంటి నుంచి బయటకు పంపిన కేటీఆర్ ఆడబిడ్డల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు. కాంగ్రెస్ సర్కార్ విద్యా వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. చదువు లేకపోతే భవిష్యత్తు లేదని చెప్పారు. గత సర్కార్ విద్యను విస్మరించిందని విమర్శించారు. నిజామాబాద్ లో ట్రస్మా ఆధ్వర్యంలో నిర్వహించిన గురు పూజోత్సవంలో పాల్గొన్నారు మహేష్ కుమార్ గౌడ్. జిల్లాను ఎడ్యుకేషన్ హబ్ గా మారుస్తామని చెప్పారు. తెలంగాణ వర్సిటీలో వ్యవసాయ కాలేజీ ఏర్పాటు చేస్తామన్నారు. త్వరలో స్పోర్ట్స్ పాలసీ తీసుకొస్తామని, విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని చెప్పారు పీసీసీ చీఫ్. ఏ ముఖ్యమంత్రి అయినా కానా ఒక్కొక్క రంగంలో ఒక అభిరుచి ఉంటుంది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విద్యాశాఖ మీద అభిరుచి ఉంది. అందుకే వారు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పేరిట 25 ఎకరాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఉండే విధంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తీసుకొస్తా ఉన్నారు. విద్య, వైద్యం ప్రాథమిక హక్కులు, వాటిని పరిశీలించే విధంగా అన్ని ప్రయత్నాలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. పోతిరెడ్డిపాడుకు సహకరించింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆరోపించారు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. కృష్ణా నీళ్లను ఏపీ ప్రభుత్వం తరలించుకుపోతుంటే 10 ఏళ్లు కేసీఆర్ ఎందుకు సైలెంట్ గా ఉన్నారని ప్రశ్నించారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే సీఎం రేవంత్ రెడ్డి పట్టించుకోవడం లేదంటూ అబద్దాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బనకచెర్ల, ఆల్మట్టి విషయంలో కాంగ్రెస్ సర్కార్ అలసత్వంగా లేదన్నారు ఎంపీ. ఇప్పుడు మేము కాంగ్రెస్, అక్కడ కాంగ్రెస్ ఉంది, వీళ్ళిద్దరు కలిసి మన చేతులు కలిపి ఆడ 100 టీఎంసీలను పక్కదో పట్టిస్తారేమోనని చెప్పి ఆయన వచ్చి చెప్తే ఇక్కడ తెలంగాణ ప్రజలు అమ్మ ఎంత అన్యాయం చేసినాం, మనము అనవసరం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నాం, బీఆర్ఎస్ పార్టీ ఉంటే 100 టీఎంసీలు మిగిలేదు కదా అనే ఆలోచన రావాలని మాట్లాడినట్టే ఉంది తప్ప ఈ సబ్జెక్టు కొత్తది కాదు. ఈ సబ్జెక్ట్ గురించి మా ప్రభుత్వం సుప్రీంకోర్టులో 100% చిత్తశుద్ధితో పోరాటం చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు కూడా ఒప్పుకున్నంత కాలం ఆల్మట్టీలో వాళ్ళు డ్యామ్ పెంచుకోవడానికి కూడా అవకాశం లేదు ఎత్తు, ఎందుకంటే సుప్రీంకోర్టులో పెండింగ్ మ్యాటర్. సొంత చెల్లిని ఇంటి నుంచి బయటకు పంపిన కేటీఆర్ ఇప్పుడు ఆడబిడ్డల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు. ఆడబిడ్డలను గౌరవించని చరిత్ర కల్వకుంట్ల కుటుంబానిదని విమర్శించారు. బీఆర్ఎస్ 5 ఏళ్ల పాటు ఒక్క మహిళా మంత్రి లేకుండా ప్రభుత్వాన్ని నడిపిందన్నారు. 10 ఏళ్లు కబ్జాలు చేసి ఇప్పుడు హైడ్రాపై ఏడుస్తుందన్నారు సునీతారావు. మొట్టమొదటిగా కేటీఆర్ని కానీ కేసీఆర్ని కానీ ఒకటే ప్రశ్న అడుగుతా. సొంత బిడ్డని బయటికి పంపించేసి సస్పెండ్ చేసి ఈరోజు కేటీఆర్ మరి వాళ్ళ అన్న ఏ విధంగా మాట్లాడతాడు ఆడబిడ్డల గురించి అని అడుగుతా. ఆడబిడ్డల గురించి, మర్యాద గురించి మాట్లాడే కన్నా ముందు సొంత ఆడబిడ్డను మంచిగా చూసుకోవాలి అని తెలివి తక్కువ వాళ్ళు వీళ్ళు కల్వకుంట్ల ఫ్యామిలీ అని చెప్పకనే చెప్తున్నారు. ఫిరాయింపులపై స్పందించేందుకు ఈ నెల చివరి వరకు స్పీకర్ టైం ఇచ్చారన్నారు స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. తాను ఏ పార్టీలో ఉన్నానో స్పీకర్ తేల్చుతారన్నారు. ఎప్పుడైనా కడియం శ్రీహరి ఐకాన్ గానే ఉంటారన్నారు. పార్టీ మారి తాను ఏం పదవులు అనుభవించలేదన్నారు. వచ్చిన పదవులతో జిల్లాను అభివృద్ధి చేశానన్నారు. అక్రమాలు చేసి ఉంటే కేసీఆర్ పిలిచి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చేవారు కాదన్నారు. తాను ఎవరికీ పాదాభివందనాలు చేయలేదని, అమ్ముడుపోయే నాయకుడిని కాదన్నారు కడియం శ్రీహరి.